మన చిల్డ్రన్స్ ఈరోజు మనము రోజు కానీ అప్పుడప్పుడు కానీ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, మనకు తెలియకుండా సడన్గా జరుగుతుంటాయా? అటువంటి ప్రమాదాలు అంటే ఏందో తెలుసుకుందామా? ఇప్పుడు ఒక ఫోటో చూపిస్తా, అందులో ఏముందో చూద్దామా? ఫోటో చూద్దామా? చూద్దాం కానీ చూడు ఇక్కడ చూడు, ఈ ఫోటో చూడండి. ఏం కనపడుతుంది ఈ ఫోటోలో? చూడాలి. పిల్లోడు ఏం చేస్తున్నాడు? పిల్లోడు స్విచ్ బోర్డులో ఏలు పెట్టి ఏమైపోయిందా? షాక్ వచ్చేసింది, చూడ మాడిపోయింది. ప్రమాదం. మీరు ఎవరైనా కాళ్ళు చేతులు తడిసినప్పుడు, ఇల్లు కడిగినప్పుడు, వర్షం పడి స్విచ్ బోర్డుల్లో, ఇక్కడ మనకు అదిగో స్విచ్ బోర్డు, అదిగో అక్కడ స్విచ్ బోర్డులలో మనకు అట్టాడు స్విచ్ బోర్డులో స్విచ్ చేయమన్నప్పుడు కానీ అట్టాడేటప్పుడు మీరు అస్సలు ఆ స్విచ్లు ముట్టుకోకూడదు. పెద్దవాళ్ళకి చూసుకొని మేము పట్టుకోకూడదు అని చెప్పాలి. అంతేగాని మీరు ఆ స్విచ్ బోర్డుల జోలికి వెళ్ళకూడదు. అర్థమైందా? సరేనా? స్విచ్ బోర్డులు తడిసున్నప్పుడు, చేతులు తడిసున్నప్పుడు, వర్షాలకి గోడలు తడిసున్నప్పుడు అటు కనుక అవి కనుక స్విచ్ బోర్డులు ఏళ్ళు కనుక టచ్ చేసావనుకో, ఇలాగా ఈ పిల్లోళ్ళలాగా ఇలా మాడిపోతాం. అటు చేయకూడదు, మసిబొగ్గులు అయిపోతారు. అర్థమైందా? చనిపోతారు కూడా. కాబట్టి మీరు అసలు ఇలాంటి కరెంటు జోలికి అస్సలు వెళ్ళకూడదు. అర్థమైందా? బడికాడ మోటార్లు కానీ స్విచ్లు కానీ ఏది మీరు తగలకూడదు. అది ఐవాళ్ళు చూసుకుంటారు. మీరు గమ్ముగా అయిపోవాలా. ఇంకొక ఫోటో చూద్దామా? చూడు, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఏం కనపడుతుంది మీకు? బాగా చూడు. రోడ్లో, మెయిన్ రోడ్లో లారీ, ఇంకొక లారీ, రెండు లారీలు గుద్దుకొని రోడ్డు మీద ఓవర్ స్పీడ్ వల్ల ఏమైపోయింది? చూడ, ఒక ప్రమాదం. దీనివల్ల మనుషులు బతుకుతారా? చనిపోతారు. అక్కడ దానివల్ల చాలా పెద్ద ప్రమాదం. చాలా నెమ్మదిగా వెళ్ళాలా. పెద్ద పెద్ద వాహనాల్లో పోయేవాళ్ళు, మనం కారులో వెళ్ళేటప్పుడు కూడా అటుపట్టి లారీలలో వాటికి దగ్గరగా అసలు వెళ్ళకూడదు. చూడు, ఎక్కడ చూడు ఏం లేదు, మొత్తం నలిగిపోయింది. చూసావా లారీయా? అందుకని చెప్పి మనం కారులో వెళ్తున్నా, బైకుల్లో వెళ్తున్నా, మీరు కూడా మీ నాన్న వాళ్ళ బైకులు ఎక్కినప్పుడు కానీ తొందరగా పని అంటుంటారా అనకూడదు. నెమ్మదిగానే పొమ్మని చెప్పాలా. అంతేగాని ఓవర్ స్పీడ్ అస్సలు ఉండకూడదు. చెప్పాలి మీరు అర్థమయ్యేటట్టు. మనం స్పీడ్ వెళ్ళకూడదు నాన్న, హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాలి అన్నట్టుగా చెప్పాలి. యాక్సిడెంట్లు అవుతాయి అని చెప్పాలి. ఇంకొకటి, ఆటోలు ఏదన్నా వస్తాయి మనం వెళ్ళేటప్పుడు, అవి దాటి వెళ్ళకూడదు. ఓవర్ స్పీడ్ క్రాస్ చేయకూడదు. ఎదురుగా ఏదన్నా వచ్చేసి అనుకో, గుద్దుకొని మళ్ళీ ప్రమాదాలు జరుగుతాయి. అందుకని మనం నెమ్మదిగా వెళ్ళడం మంచిది. అది గుర్తుపెట్టుకోండి. చూద్దాం ఇంకొక మాట. ఇది చూడు, ఇక్కడ ఏం జరుగుతుంది చూడు. ఈ పాపే ఒక పెద్ద చెరువు లాంటిది, అక్కడ మునిగిపోతా ఉన్నాడు. అక్కడ కనుక ఈత వచ్చిన వాళ్ళు, పెద్దోళ్ళు కానీ ఎవరైనా లేరనుకో చనిపోతారు. కాబట్టి అటువంటిప్పుడు ఏం చేయాలి మనం? అటువంటి కాలవల్లో, చెరువు గట్ల దగ్గర మీరు రకరకాల కాయలకి వాటికి పోతూ ఉంటారు. పెద్దవాళ్ళతో పోతారు మీరు. ఆ కాయలు కానీ కొండ మీద ఆ కాయలు కొనేదానికి, ఆ బాయిల కాడ వాళ్ళు ఈత కొట్టేటప్పుడు చూడడానికి అటు పోతారు మీరు. కానీ వెళ్ళకూడదు అసలు. మేము రాము కాలువల దగ్గరికి, చెరువుల దగ్గరికి, ఇక్కడ డ్యాము దగ్గర కాలువలు ఉంటాయి, చేపలు పట్టేదానికి, దేనికి మేము రామని చెప్పాలి అనాలా. అంతే, మీరు వెళ్ళకూడదు. అర్థమైందా? ఆ నీటిలో మునిగితే చూడు, ఇంకా మనిషి ప్రాణాలు మనకి మళ్ళీ దొరకవు. అర్థమైందా? కాబట్టి మనం ఎటువంటి గుంతల్లో, చెరువుల్లో, అటోట్లో దిగకూడదు, అస్సలు వెళ్ళకూడదు. అర్థమైందా? ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఏం కనపడుతున్నాయి చూడు. ఇక్కడ చూడు, చెట్టు మీద ఏందో ఉంది చూడు. ఏంటంటే, మీరు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు? మీరు సెలవు వస్తే స్కూల్కి ఆ చెట్ల దగ్గర, ఈ చెట్ల దగ్గర, కొండ మీద కలిక్కాయలని, ఊటికాయలని, బీరకాయలని, పరిక్కాయలని, ఆ కాయల కోసం వెళ్తుంటారా లేదా? కానీ మీకు మెయిన్ రోడ్లో ఉంటాయా? అవే చెట్ల పొదల్లో ఉంటాయా? మెయిన్ రోడ్లో ఉంటాయా? ఉష్షులు ఉంటాయి. అయితే మీకు తెలియకుండా చేపెట్టి కోసుకుంటున్నారు అనుకో, పోకూడదు. అటు పోయినప్పుడు ఏంటంటే, మీరు అస్సలు అక్కడ ఉన్న పాముల్ని చూడకుండా, ఆ చెట్టు రంగులోనే ఉంటాయి కూడా. చెట్టు ఏ కలర్ ఉంటాయి అదే కలర్లో ఉంటాయి. అసలు వెళ్ళకూడదు మీరు. పరిగెత్తేది కూడా కాదు. అస్సలు వెళితే ఆ చెట్లలో చూడు, ఇక్కడ చూడు, ఎండిపోయిన ఆకుల్లాగా ఉన్నాయి ఇక్కడ. కానీ ఎండిపోయిన ఆకుల్లో చూడు, ఆ ఆకుల రంగులో ఏముందో చూడు, అదిగో పాము ఉందా లేదా? ఎండిపోయిన ఆకుల రంగులో పాము ఉందా లేదా? కాబట్టి ఇటువంటి చెట్లలోకి, కాయలకి, వాటి కోసం అసలు వెళ్ళకూడదు. పెద్దోళ్ళు తెస్తే మీరు తినాలా. మీరు అసలు వెళ్ళకూడదు. నడిచేటప్పుడు కూడా చెప్పులు వేసుకొని నడవాలా. రాత్రులు అస్సలు అటు ఇటు వెళ్ళకూడదు. హోంవర్క్ రాసుకుంటూ ఉండాలి ఇంట్లో.
ఉందా దాటి వచ్చేసినవా అట్లా వెళ్ళకూడదు ఇంట్లోనే వాడాలా బాత్రూమ్ పరిగెత్తినా అందుకని మీరు అప్పుడు అవునా అది భలే ప్రమాదం అప్పుడు మీరేం చేయాలంటే లైటింగ్ ఉండాలి అవి చాలా ప్రమాదం అందుకని మీరేం చేయాలా రాత్రులు అవ్వగానే బయట తిరగకూడదు నిందా మీరు వాటి జోలికి వెళ్ళకూడదు మీరు ఇంట్లో కూర్చొని వర్క్ రాసుకుంటూ ఉండాలా సరేనా చాలా అర్థమైందా ఇలాంటి ప్రమాదాలు మనకు సంభవించకుండా మనం జాగ్రత్త పడాలా అర్థమైందా ప్రమాదాలు అంటే అర్థమైందా ఓకే చప్పలు కొట్టండి బాగా అర్థమైందా వెరీ గుడ్